హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏదైతే మనం మైనింగ్ చేసుకుంటున్నామో పైకాయిన్ అనేది 2019లో ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుంచి ఈ పై కమ్యూనిటీ కాదు ఫ్రెండ్స్, ఏదైతే క్రిప్టో వరల్డ్లో ఉన్న ఏ కమ్యూనిటీ అయినా సరే, ఏ కాయిన్ యొక్క కమ్యూనిటీ అయినా కానీ దీని గురించే అబ్జర్వ్ చేస్తుంది. క్రిప్టో కమ్యూనిటీలో మొత్తం కూడా ఈ పై కాయిన్ అనేది ఒక ట్రెండింగ్ కాయిన్గా అయితే మారిపోయింది ఫ్రెండ్స్. ఎంతలా ట్రెండింగ్గా మారిపోయిందంటే ఫ్రెండ్స్, ఎవరైనా ఈ పై కాయిన్ని ఎక్కువ నెగిటివ్గా చూసే వాళ్ళు కూడా ప్రతిరోజు దీని యొక్క అప్డేట్స్ని తరోగా చెక్ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. అదేంటంటే అసలు ఏంటి ఈ పై ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఏ క్రిప్టో కరెన్సీ కూడా చేయనటువంటి విధంగా ఈ పై కోర్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఏమేమి అప్డేట్ చేస్తున్నారు, అసలు వీళ్ళ ఎకోసిస్టంలో ఉందేంటి, అసలు వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి అనే విధంగా ప్రతిరోజు దీని గురించి త్వరగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అది కాకుండా ఈ పై కోర్ టీం వాళ్ళు చేస్తుందేంటి, ఎక్కువగా లిస్టింగ్ వైపు వెళ్ళట్లేదు, పార్ట్నర్షిప్స్ వైపు వెళ్తున్నారు. ఏదైతే యాప్స్ ఉన్నాయో యాప్స్ని ఇంటిగ్రేషన్ చేసుకోవడంలో ఎక్కువ నిమగ్నమైపోయి ఉన్నారు. ఏంటి అసలు ఇది, అసలు క్రిప్టో కాయిన్కి ఒక అర్థాన్నే ఈ పై నెట్వర్క్ అనేది మార్చివేస్తుంది. అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ఈ కాయిన్ గురించే ఆలోచించుకుంటుంది. ఒక విధంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల విధంగానే చూసుకుంటే ఈ పై నెట్వర్క్ అనేది ఉన్న కమ్యూనిటీలు అన్నిట్లో కూడా థర్డ్ ప్లేస్లో నిలుస్తుంది ఫ్రెండ్స్. అందువల్లే ఈ పై నెట్వర్క్ కూడా చాలామంది స్కామర్స్ ఫ్రాడ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో ఉన్న డిమాండ్ అలాగుంది. అందువల్ల ఎవరైతే ఈ పై నెట్వర్క్ మైన్ చేసుకుంటా ఉన్నారో పై కాయిన్ని, వాళ్ళు మీ పాస్పిరేషన్ అయితే మటుకి, మీ అకౌంట్ డీటెయిల్స్ని మటుకి ఎవరికి షేర్ అయితే చేయొద్దు. మీరు షేర్ చేయనంత వరకు మీ అకౌంట్ డీటెయిల్స్, మీ కాయిన్స్ సేఫ్గానే ఉంటాయి. ఒకవేళ షేర్ చేస్తే కంపల్సరీగా మీ కాయిన్స్ అనేది వేరే వాళ్ళ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయబడతాయి. అందువల్ల మీ అకౌంట్ డీటెయిల్స్ మటుకి ఎవరికి షేర్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టి రీసెంట్గా వచ్చిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే, ఇదే 14th మే రోజున మన ఎకోసిస్టమ్కి సంబంధించి ఒక అప్డేట్ని అయితే తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళు ఏదైతే అప్డేట్ ఇచ్చారో ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఇంకా కన్సెసస్ 2025 అనేది సెమినార్ అనేది స్టార్ట్ అవడమే జరగలేదు. ఎందుకంటే ఇంకా స్టార్ట్ అవడానికి కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్. కానీ నేను కొన్ని వీడియోలు కూడా చూశాను, దాంట్లో వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని గురించి అప్డేట్స్ వస్తే చెప్తాము అని. కానీ ఇప్పటిదాకా ఆ సెమినార్ అయితే స్టార్ట్ అవడం అయితే జరగలేదు ఫ్రెండ్స్. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం ఉంది అది స్టార్ట్ అవడానికి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే సూర్యోదయం అవుతుంటుంది ఆ టొరంటోలో. అందువల్లే వాళ్ళకి ఉదయం అయిన తర్వాతే ఆ సెమినార్ అనేది జరగడం జరుగుతుంది. అందువల్ల ఇంకా అయితే ఆ సెమినార్ అయితే జరగట్లేదు ఫ్రెండ్స్, జరగడానికి కొంచెం టైం ఉంది. ఆల్రెడీ నేను ఆ లైవ్లో పాల్గొనడానికి కూడా పాస్ అయితే తీసుకోవడం జరిగింది. కంపల్సరీగా దాంట్లో ఏం జరుగుతుంది, మన పై నెట్వర్క్ గురించి ఏ అప్డేట్ వచ్చినా కానీ నేను కంపల్సరీగా మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మన ఈ పై కాయిన్ యొక్క ప్రైస్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని అనుకుంటే కంపల్సరీగా దీంట్లో అభివృద్ధి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం చెప్పుకునేది లాంగ్ టర్మ్ మటుకి. అలాగే ఏ కాయిన్లో కూడా పైకి ఎలా వెళ్తుందో మార్కెట్ యొక్క అనుకూలతను బట్టి కిందకు కూడా ఆ విధంగానే పడుతుంది ఫ్రెండ్స్. కాకపోతే మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యం, మైండ్ చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి మనం ఆ నష్టాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎవరైతే దీంట్లో అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను చెప్తుంది షార్ట్ టర్మ్ కోసం ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్లో పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చెప్పేసి ఎవరు కూడా అంచనా అయితే వేయలేరు. అది క్రిప్టో మార్కెట్ యొక్క ఒడిదుడుకులను అనుసరించి ప్రతిరోజు ఏ విధంగా ఉంది, మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కొంచెం ఆచితూచి అయితే అడుగులు వేయాలి. మైనింగ్ చేసుకుని కాయిన్స్ ఎర్న్ చేసుకునే వాళ్ళ మటుకి దీంట్లో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ పై నెట్వర్క్ టీం వాళ్ళు దీంట్లో ఏమేమి అప్డేట్లు తీసుకొస్తారు అనే దాని మీదే ఈ కాయిన్ యొక్క ఫ్యూచర్ అయితే కంపల్సరీగా ఆధారపడి ఉంటుంది. దానికి సంబంధించి పై కోర్ టీం వాళ్ళ మటుకి 100% న్యాయం చేస్తారని అయితే నేనైతే నమ్ముతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇంటర్నేషనల్ వార్తాపత్రికల్లో వచ్చిన న్యూస్ అయితే చూసుకుంటే 2030 కల్లా ఏ న్యూస్ పేపర్లు అంటే ఫార్చ్యూన్ ఇండియా ఒకటి, అలాగే ది ఎకనామిక్స్ టైమ్స్ అనే వార్తాపత్రికల్లో వచ్చిన మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం అయితే 2030 కల్లా మన పై నెట్వర్క్ అనేది మినిమం $500 వరకు వెళ్తుంది. మినిమంలో మినిమం $500 వరకు వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళు అయితే అంచనా వేస్తున్నారు. అక్కడ దాకా వెళ్ళిందంటే వెళ్ళండి గుడ్ ఫ్రెండ్స్. కానీ అక్కడ దాకా వెళ్ళకపోయినా మనకి లాస్ అయితే ఏమీ ఉండదు. మార్కెట్ ఏ విధంగా అనుసరిస్తుంది, ఏ విధంగా నడుస్తుంది మార్కెట్ అని చెప్పేసి అప్పుడున్న పరిస్థితులను బట్టే ఆధారపడి ఉంటుంది. వీళ్ళు చెప్పినట్టు $500 ఉండకపోవచ్చు, అలాగని మరీ తక్కువగా అయితే కూడా ఉండదు ఫ్రెండ్స్. అందువల్ల దయచేసి మనకి ఎంత వీలైతే అంతవరకు మైండ్ చేసి పెట్టుకుందాం. అలాగే ఫ్యూచర్లో మన పై కాయిన్ పెరగడానికి మెయిన్ లిస్టింగ్స్ కూడా ఒక కారణంగా ఉండొచ్చు. ఏదైతే ఇప్పుడు మెయిన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, బైనాన్స్ కావచ్చు, కాయిన్ బేస్ కావచ్చు, ఇటువంటి ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే మన పై కాయిన్ ధర కొంచెం పెరగడానికి అయితే ఆస్కారం ఉంది. అలాగే క్రిప్టో మార్కెట్లో ఉన్న కాయిన్స్
అన్ని ప్రతిరోజు పెరుగుతూ ఉండవు కదా ఫ్రెండ్స్. ఎవరైతే తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ధర పెరిగినప్పుడు కంపల్సరీగా అట్లా లాభాలైతే తీసుకుంటారు. అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ని అలాగా లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయరు. షార్ట్ టర్మ్లో వాళ్ళ లాభాల స్వీకరణ కూడా చేస్తారు. అందువల్ల ధర కొంచెం పైకి వెళ్ళినా కానీ మళ్ళీ కిందకు వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేద్దాం అనుకున్నారో అలా కింద పడ్డప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో లాభాలు పొందొచ్చు. అలాగే క్రిప్టో మార్కెట్లో మెయిన్గా ఏంటంటే దీనికి సంబంధించిన న్యూస్ కూడా ఎప్పటికప్పుడు మేము ఇది చేస్తున్నాం అని చెప్పేసి ముఖ్యమైన ప్రకటనలు కూడా ఎప్పటికప్పుడు బయటికి రావాలి. అలా రాకుండా మార్కెట్లో ఒక ఫేక్ న్యూస్ కానీ ఏమైనా కానీ వైరల్ అయినప్పుడు అటువంటి న్యూస్ని అనుసరించి కూడా ఈ కాయిన్ యొక్క ధర పైకి కిందకి వెళ్ళటం అయితే జరుగుతుంది. అటువంటి వాటిని చూసి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే క్రిప్టో మార్కెట్లో ఏ కాయిన్ అయినా కానీ పైకి కిందకి ఏ కాయిన్ అయినా వెళ్తుంది. మన పై కాయిన్ ఒకటే, దానికేం మినహాయింపు ఏం కాదు. క్రిప్టో మార్కెట్లో ఉన్న ఏ కాయిన్ అయినా కానీ పైకి వెళ్ళినా కానీ కింద అయితే పడిపోవడం జరుగుతుంది. అందువల్ల అటువంటివి చూసి మనం కంగారు పడిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక మనకి సెమినార్ జరిగే టైం అయితే దగ్గర పడింది ఫ్రెండ్స్. నేను సెమినార్లో లైవ్లో పాల్గొనాలని పాస్ కూడా తీసుకున్నాను. దాంట్లో మన పై నెట్వర్క్ గురించి ఏమన్నా అప్డేట్స్ వస్తే నేను కంపల్సరీగా దాన్ని అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మన పై నెట్వర్క్ గురించి పై కోర్ టీం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు ఇంతవరకు. అందువల్ల అటువంటి అప్డేట్స్ వస్తే నేను కంపల్సరీగా మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఈ సెమినార్ అయిపోయిన వెంటనే ఏం అప్డేట్స్ వచ్చాయి అని చెప్పేసి తప్పకుండా మీకు వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు థ్యాంక్ యూ.